నమస్తే బుజ్జి, బాగున్నావా? నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నానా అమ్మ. నేను నువ్వు మొదలు సినిమా నుండి ప్రభాస్ సినిమా కాడికేసి షురు చేసి ఈశ్వర్ సినిమాల కాడికేసి షురు చేసి అంటే నేను అందులోనే మొదలు చూసిన. నేను ఫస్ట్ చూసింది అదే సినిమా. అవును, అదే నా ఫస్ట్ సినిమా. అప్పుడే ఫస్ట్ చూడాలి హీరోయిన్ గా. అంటే డైరెక్టర్ బాలనటిగా. ఇప్పుడు మా సార్ ఇట్లా మంచిగా ఉన్నాడా? బాగున్నారు. క్షణార్థులు చెప్పు. తప్పకుండా చెప్తాను. నాకు అమ్మ ఇట్లా బాగా ఇష్టం, మీ అమ్మ ఇట్లా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇవన్నీ సినిమాలు చేసింది ఆ అమ్మ, తెలుగులో ఇట్లా మస్తు సినిమాలు చేసి. అవును. ఇప్పుడు మీరు 4 అక్కేళ్ళేండ్లా అమ్మ, 5 అక్కేళ్ళేండ్లా మొత్తం? మేము టోటలీ 5 of us ఉన్నామండి ఇంట్లో. చాలా మంది, నేనే లాస్ట్ అమ్మాయి డాడీకి. అవును. మీ అన్న బాగున్నాడు? అన్న బాగున్నారు. ఆయన ఇట్లా సినిమాలు చేస్తున్నాడంట కదా? అవును, తమిళ్లో చాలా సినిమాలు చేస్తున్నారు, తెలుగులో కూడా చేశారు. బట్ తమిళ్లో ఆయన హీరో. బిజీగా పనులు చేసుకుంటుంటాడు. అవునండి. 4 అక్కేళ్ళేండ్ల సినిమాలేనా? లేదు, సినిమాలు చేశారు, దాని తర్వాత పెళ్ళై సెటిల్ అయిపోయారు. అండ్ డాక్టర్ ఉన్నారు, తర్వాత బిజినెస్లో ఉన్నారు. నేను ఒక్కరినే సినిమాని కంటిన్యూ చేశాను. అవును. మీ సార్ ఏం చేస్తాడమ్మా? నా హస్బెండా బిజినెస్ అండి. బిజినెస్? అవును, ఐటీ బిజినెస్. చూసిండ్రా, ఒక్కొక్కరు అనుకుంటారు ఇక పెళ్ళి అయిందంటే పని చేయనీకే రాదు, పెళ్ళి అయిందంటే పిల్లలు పుట్టినరంటే ఇంకేం చేయలేము, పిల్లలతోటి ఉండాలి. గిసుంటి చాలా ఆలోచన చేస్తారు. ఈ బుజ్జిని చూసిండ్రా, పెళ్ళి అయింది, పిల్ల పుట్టింది, ఆయన ఇట్లా సినిమా హీరోయిన్గా చేస్తూనే ఉన్నది. ఇంకా థ్యాంక్ యూ. ఏం తింటావా అమ్మ నువ్వు? తింటావా ఏమన్నా? ఎందుకండి తినను, బాగా తింటానండి. బాగా తిన్నట్టు ఆడున్నావమ్మ, సన్నగా ఉన్నావు. ఏం లేదు, బాగానే ఉన్నాను, బాగా తెలుస్తుంది కదా. బాగా తెలుస్తుంది అంటున్నది బుజ్జి. అమ్మ అంటే మామూలుగా అన్నము తింటారా లేకపోతే రోటీ? అన్నమే తింటామండి. అవును, మామూలుగా ఎప్పుడు మనం తినేదే నాకు చాలా బాగా ఇష్టం, మనం సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే. సో నార్మల్గానే తింటాను, బట్ కొంచెం డయట్లో మనకి షూటింగ్ అవి ఉన్నప్పుడు కొంచెం డయట్లు కంట్రోల్ చేసుకుంటాను. షూటింగ్ లేనప్పుడు అప్పుడప్పుడు చీట్ డేస్ ఉంటాయి కదా, అట్లీస్ట్ వీక్లీ 1 day మంచిగా తింటాను. దాని తర్వాత కొంచెం కంట్రోల్ చేసి, అంటే నేను చాలా లావు ఎక్కాను, దాని తర్వాత కొంచెం కంట్రోల్ చేసి మళ్ళీ పాప పుట్టినాక మళ్ళీ డైటింగ్ చేసి మళ్ళీ కొంచెం తగ్గాను. ఇంకా తగ్గాలండి. ఇంకా తగ్గకు. అవునా? మంచిగా ఉన్నావు. అవునా? మళ్ళీ హీరోయిన్ లెక్కనే ఉన్నావు, అప్పుడు చూసినట్టే ఉన్నావు ఇప్పుడు కూడా. సేమ్ టు సేమ్. నిజంగా ఎంత కష్టపడతారు వీళ్ళు, చాలా కష్టం కదా ఇదంతా. ఇట్లా డైట్ చేస్తున్నప్పుడు, ఇట్లా అన్నీ చేస్తున్నప్పుడు నేను తింటే ఈరోజు నాకు వద్దే వద్దు డైట్, అది ఏమన్నా చాలాసార్లు అనిపిస్తుంది. బట్ మనకి యాక్టర్స్కి మాత్రం అని కాదు, ఇప్పుడు సొసైటీ అందరికీ చాలా కాన్షియస్ అయిపోయారు కదా. అందరూ బాడీ హెల్త్ మెయిన్లీ చూడడానికి అని కాదు, హెల్త్ రీజన్స్ కోసం అందరూ డయట్లు కానీ ఎక్సర్సైజ్ అందరూ చేస్తున్నారు. సో మన సినిమా వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ అంతే. ఎందుకంటే సినిమా మీద, స్క్రీన్ మీద డబుల్గా కనిపిస్తుంది. ఇంత సన్నగా ఉన్నా కూడా మనకి స్క్రీన్ మీద లావుగానే కనిపిస్తాము. నేను గిట్లనమ్మా టీవీలో కనిపించేటంత దొడ్డుగా మీరు లేరు కదా, అది ప్రాబ్లం. మీరు చాలా సన్నగా ఉన్నారు, టీవీలో మాత్రం అట్ట కొట్టి ఇంత దొడ్డుగా కనబడతా, పెద్ద దొడ్డామె లెక్క. ఏమనుకుంటే అట్లానే కెమెరాలకి ఏమైనా రోగం నన్ను ఇట్లా చూపిస్తారు అని తిట్టుకుంటా అప్పుడప్పుడు. అంతేనా? ప్రాబ్లం అనుకుంటా, కొంచెం సన్నగా కనిపించారు. సన్నగా చూపియండి అని అందామంటే ఎప్పుడు చూపించిన మళ్ళీ అట్లనే ఉంటారు. పోనీ ఎట్లన్నా కనబడ, నేనేమైనా హీరోయిన్ సన్నగా ఇట్లా పుల్ల లేకుండా నేను ఇట్లనే ఉంటాను, చంద్రవన్. నేను